కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లో పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం గొల్లప్రోలు నివాసానికి బయలుదేరి వెళ్తారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై డిప్యూటీ సీఎం అధికారులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న గొల్లప్రోలులో పార్టీ శ్రేణులతో పవన్ భేటీ అయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, జన సైనికులను అభినందించారు. జన సైనికులు పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని పవన్ ప్రమాణం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తం కూడా కాకినాడ జిల్లాలో. సో ఆయన పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక్కడ జిల్లా స్థాయి అధికారులతో కీలక సమీక్ష నిర్వహించున్నారు. ఏదైతే పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇతరత్ర జిల్లా స్థాయి శాఖలపై కూడా ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ గోదావరి కాలువలు కాలుష్యమయమైపోయాయి. గత ప్రభుత్వం మిషన్ క్లీన్ గోదావరి కార్యక్రమాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య కాసారంగా మారిన కాలువల ప్రక్షాళన ఏ విధంగా చేయాలని దాని మీద కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించున్నారు. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ కడపలో భారతీయ సిమెంట్ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి నేరుగా లాటరైట్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అనుమతులు లేకుండా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించున్నారు. ప్రధానంగా చూస్తుంటే అటవీ శాఖపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పాలి. నిన్న కూడా గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో అటవీ శాఖ పనితీరు ఏ విధంగా ఉందో కూడా పవన్ కళ్యాణ్ కళ్ళ కట్టారు. ప్రధానంగా ఏదైతే తిరుమలలో ఎర్రచందనం దొంగల్ని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మనుషులు రాష్ట్ర చెక్ పోస్టు సరిహద్దులు దాటించేశారని, అవన్నీ కూడా నేపాల్లో అక్కడ పోలీసులు పట్టుకున్నారని, దానికి సంబంధించిన ఫైలు తన దగ్గరకు రావడంతో ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెక్ పోస్టులు దాటుకొని కొన్ని వేల టన్నుల ఎర్రచందనం ఏ విధంగా నేపాల్కి వెళ్ళిపోయిందని, ఇక్కడ పోలీసులు ఎందుకు పట్టుకోలేదని కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి నేపాల్ నుంచి ఏ విధంగా ఎర్రచందనం దొంగలు తిరిగి తీసుకొచ్చే దానిపై కూడా తాను చర్చిస్తున్నారని, తల బద్దలైపోతుందని కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా గడిచిన వైసీపీ పాలనలో కూడా లాటరైట్ భారీ ఎత్తున కడపకి భారతీయ సిమెంట్ కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా పెద్దాపురంలో రామేశ్వర సిమెంట్కి సంబంధించి 800 ఎకరాలకు అడ్డగోలుగా భారీ తవ్వకాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అధికారులు ఇప్పటికే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనే దాని మీద కూడా కూలంకుషంగా పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే నాదొండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో పర్యటించి ఏదైతే కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యము, అదేవిధంగా బలవర్ధకమైన పోర్టుపేట రైస్ కూడా వైసీపీ నేతలు ఏ విధంగా విదేశాలకు ఎగుమతి చేశారు అనే దానిపై కూడా లెక్కలు తీల్చారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా నిన్న ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బియ్యం దొంగలు పట్టుకుంటామని హామీ ఇచ్చామో దానికి తగ్గట్టుగానే తాము చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రేషన్ బియ్యం ఎగుమతి సంబంధించి అక్రమార్కులు గుర్తించామని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నేతలు తమను ఎన్ని తిట్టినా మేము పట్టించుకోమని, వాళ్ళ అవినీతి అక్రమాలు మాత్రం చట్టబద్ధంగా రికార్డుగా తీసుకొని శిక్షిస్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రకంగా ఆసక్తిగా మారింది. అధికారులు చెప్పిన మాటలు వింటూనే లోతుగా సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ అధికారులు కూడా ఓ రకంగా గత తప్పులు ఏ విధంగా చేశారు అనే దానిపై కూడా లోతుగా సమీక్షించడంతో ఏమవుతుందనే టెన్షన్ కూడా అధికారులు నెలకొందని చెప్పాలి. మరో పక్క మధ్యాహ్నం 3 వరకు కలెక్టరేట్లోనే పవన్ కళ్యాణ్ సమీక్ష దాదాపు 4-5 శాఖలపై కొనసాగించున్నారు. ఆ తర్వాత తిరిగి గొల్లప్రోలు
రోడ్లోని తన నివాసానికి వెళ్తారు. అక్కడ పార్టీకి సంబంధించిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమీక్ష కూడా నిర్వహిస్తారని ప్రభుత్వం తరఫున ఏదైతే టూర్ షెడ్యూల్ వచ్చిందో షెడ్యూల్ కూడా ప్రకటించారు. మరోపక్క 3వ రోజు కూడా రేపు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఏదైతే ఉప్పాడు సముద్రపు కోత చాలా తీవ్రంగా ఉందని దాన్ని పరిష్కరిస్తాను కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా రేపు ఉప్పాడులో సముద్రపు కోతను పవన్ కళ్యాణ్ పరిశీలించున్నాను. ఆ తర్వాత రేపు సాయంత్రం ఏదైతే పిఠాపురం ప్రజలు తన అఖండ మెజారిటీతో గెలిపించారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా చెప్తూ భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపటితో 3 రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన ముగియనుంది. ప్రస్తుతం అయితే 2వ రోజు పర్యటన సంబంధించి అధికారులు ఇప్పటికే కాస్త భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ వైసీపీ సంబంధించి ద్వారంపూడి ఈ 4-5 ఏళ్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని అక్రమాలు అరాచకాలు చేసినా వాటన్నిటిని కూడా సహకరించారనే ఆగ్రహంతో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారని